ఉంచుకోండి, గౌరవంగా మాట్లాడుకోండి. తర్వాత ఎప్పుడైనా పనివాడి సంపద మీరు ఉంచుకుంటే అది మీకు శాపంగా మారుతుంది. పనివాడు డబ్బు ఇస్తానని చెప్పి పని చేయించుకున్నాక వాడు మర్చిపోయాడులే, తర్వాత తిప్పితే వాడు ఆగిపోతాడులే, సగం ఇచ్చాం కదా అడ్జస్ట్ అవుతాడులే అని గనక దుఃఖపరిచి వాని కష్టాన్ని ఉంచుకున్నావో వాడు అడగలేకపోవచ్చు, వాడు ఎదురు పడకపోవచ్చు, వాడు ఏ ఊరు వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ ఇంటి మీదకి వాడు ఇంట్లో ఏడ్చినప్పుడంతా శాపం ఇంటి మీద తగులుతుంది. అయ్యా మేము అడగలేము, వాళ్ళు పెద్దోళ్ళు, మేము అడగలేము, కాయ కష్టం చేశాం, నాకు ఈరోజు ఇవ్వాల్సింది 50 రూపాయలు లెక్క కొట్టిన దెబ్బ తగులుతుంది. 50 రూపాయల కోసం వాడు ఏడ్చినా నీకు దెబ్బ తగులుతుంది. 500 ఇస్తాను 400 ఇచ్చి పంపించావు, దెబ్బ తగులుతుంది. ఈ యూదులు వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు అడిగితే 100 ఏళ్ళు బతికావు, బాగా సంపాదించావు, ప్రశాంతంగా ఉన్నావు, ఏంటి కారణం అని అడిగితే వాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని విషయాలు ఏంటంటే, నేను 6 రోజులే నా దగ్గర పనికి పెట్టుకుంటాను, 7 రోజులు పనికి చేయాలని నా దగ్గర జాయిన్ అయిన పని వాళ్ళని 6 రోజులు చేయించి 7వ రోజు వాడికి కూడా సెలవు ఇస్తాను, నువ్వేం చేయనక్కర్లా రోజు అని. ఒకళ్ళు 6 రోజుల్లో 1 గంట ఎక్కువసేపు పని చేయించుకుంటే ఆ గంట ఎక్కువసేపు కష్టపడినందుకు ఎంతో కొంత త్వరగా చెప్పాలి, సమయం ముగించాలి, త్వరగా చెప్పాలి, మూల్యం చెల్లిస్తాను. అందుకే మనోళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇళ్లలో పనిచేసే వాళ్ళు చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఏమిటమ్మానండి, అయితే అమెరికన్ వాళ్ళ ఇంట్లో పని దొరికితే మంచిది. అమ్మ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో అమెరికా వాళ్ళు ఎక్కడ ఉంటారు? లేదండి, కొంతమంది ఉన్నారు, జూయిష్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళు అమెరికా పాస్పోర్ట్తో ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇజ్రాయెల్ పాస్పోర్ట్ అంటే వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి అమెరికన్ పాస్పోర్ట్తో ఇక్కడికి వచ్చి పనిచేస్తారు. అలాంటి యూదుల వాళ్ళ ఇంట్లో నాకు పని దొరికితే బాగుండేది. ఎందుకు అడుగుతున్నావు అమ్మా అని అడిగా. అక్కడ 4 అడిగారు, వేరే వాళ్ళ దగ్గర పని చేయిస్తే పని రాత్రి 12 దాకా చేయిస్తారు సార్, ప్రాణం విసిగిపోతుంది. వీళ్ళ దగ్గర అయితే సాయంత్రం 5 అయితే 5 వరకు పని అయిపోయిందమ్మా, ఒకవేళ ఇంకా పని ఎక్కువ ఉంటే చేస్తావని అడుగుతారు, చేస్తామని నేను చెప్తే 1 గంటకు ఎంత ఇవ్వాలో డివైడెడ్ బై మొత్తం ఆ రోజులో ఇస్తారండి. ఇంకో గంట ఎక్కువ చేస్తే ఇస్తారు, 4 గంటలు చేస్తే మరొకరి దగ్గర జాయిన్ అయ్యి రాత్రి 12 దాకా ఏంటి చాకరీ చేయించుకుంటారు. వాళ్ళు ఇచ్చే ఆ చెప్పిన జీతం అంతా ఇస్తాడు, కానీ వీళ్ళ దగ్గర పని ఉంటుంది, పని కష్టపడాలి, చేయాలి, కానీ మా కష్టాన్ని మాత్రం దోచుకోరు వాళ్ళు, మా కష్టాన్ని దోచుకోరు. ఇప్పుడు అది వాడికి మేలైందా కీడైందా వ్యాపారస్తునికి? ఏంటి చెప్పాలి అంటే, ఈ కష్టాన్ని దోచుకుంటే వీడు ఏడుస్తాడు, రాత్రికి నిన్ను అడగలేడు, ఎదురు నిలబడలేడు, రికమెండేషన్ చేయలేడు, వాడు బేదవాడు, నా కష్టం పోయిందే అని ఏడుస్తాడు, నా బిడ్డలకు నేను ఇవ్వలేకపోయానని. వాని ఏడుపు నీకు శాపం అవుద్దట. అది ఎక్కడ తగులుతుందో తెలియదు, ఎప్పుడు తగులుతుందో తెలియదు. అరే చేతికి వచ్చింది జారిపోయిందండి, అబ్బాబ్బా ఎంత పడింది. ఒకవేళ ఈ మాట నీకోసం దేవుడు మాట్లాడుంటే ఈరోజే రిపెంట్ అయిపో. ఇంతకుముందు గతంలో ఏమైనా చేసిన ఏమైనా ఉన్న జ్ఞాపకం చేయమని అడుగు. ఆత్మదేవుడిని జ్ఞాపకం చేస్తే దాన్ని లెక్కగట్టు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారేమో చూడు, ఇచ్చేయడానికి ప్రయత్నం చేయి. గుర్తుపెట్టుకో, పలానప్పుడు నువ్వు నా దగ్గర పని చేసావు, ఏదో నాకు గుర్తొచ్చావు కాబట్టి కొంత ఇవ్వాలనుకుంటున్నా, ప్రభు గుర్తు చేశాడని చెప్పాయి. ఎవరు గుర్తు చేశాడు? దేవునికి మహిమ వెళ్తుంది. ఓ యేసు ప్రభు ఇలా కూడా గుర్తు చేస్తాడా అని చెప్పి అనుకుంటాడు. ప్రభు చెప్పాడు ఇచ్చేస్తున్నాను.